ఈరోజు క్యాప్సికమ్ పచ్చిమిర్చి కారం పెట్టి కూర చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలుగా తరిగేసుకోవాలండి. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ ముక్కలు ఇందులో వేసేయాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నాను. తొందరగా మగ్గుతుంది. పసుపు వేస్తే తొందరగా మగ్గుతుందండి, ఉప్పే కాకుండా. తర్వాత పసుపు మంచిది కదా, అందుకని నేను పసుపు కొమ్ములు ఆడించుకుని ఉంచుకుంటాను. ఆ పసుపు వాడతాను వంటల్లోకి. ప్రతి దాంట్లో చిటికెడు పసుపు వేస్తే మనకి హెల్త్కి మంచిది. మనం వండే కూర తొందరగా మగ్గుతుందన్నమాట. ఉప్పు వేస్తే అనుకుంటారు, కానీ పసుపు వేసినా తొందరగా మగ్గుతుంది. ఒక 4 పెద్ద పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ మగ్గుతున్నాయండి. ఇంకొక 5 నిమిషాల్లో మగ్గిపోతాయి. అసలు క్యాప్సికమ్ ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలండి. ఎవరైనా అనుకోని గెస్ట్లు వచ్చారనుకోండి, గమ్ముని ఈ క్యాప్సికమ్ తొందరగా మగ్గుతుంది. ఇందులో జీలకర్ర కారం వేసి చేసినా బాగుంటుంది, వేపుడు కారం వేసి చేసినా బాగుంటుంది, ఇలా పచ్చిమిర్చి కారం వేసి చేసినా బాగుంటుంది. ఏ రకంగా అయినా చేయొచ్చు. 5 నిమిషాల్లో కూర అయిపోతుంది. 3 వంతులు ఉడికిందండి క్యాప్సికము. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి కారం వేసేయాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఈ పచ్చిమిర్చితో మిక్సీ చేసుకోవచ్చు. నాకు కొత్తిమీర దొరకడం లేదు 4 రోజుల నుంచి. పచ్చిమిర్చి కారం వేసేసానండి. ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ మగ్గిపోయిందండి. పచ్చిమిర్చి కారం కూడా వేసాను కదా. ఇప్పుడు నేను చెప్తాను కదా, గుల్ల శనగపప్పు జీలకర్ర ఆడుకున్న పొడి ఉంచుకుంటే వేసుకుంటే ఫ్రైల్లోనూ వాటిలో బాగుంటుందని ఇది ఇప్పుడు వేసేయాలండి. ఇదిగోనండి, ఈ పప్పుల పొడి వేసేసాను. ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని కట్టేయాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు. రోజుకో వంటలో ఎంతో రుచికరమైన, ఈజీగా అయిపోయే క్యాప్సికమ్ పప్పుల పొడి వేసిన పచ్చిమిర్చి కారం కూర అండి ఇది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మీ విజయ పన్నాల.